హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిఎండబ్ల్యూలోని ఒక లేటెస్ట్ మోడల్ అయితే చూద్దాం. బిఎండబ్ల్యూ X6M50i అని చెప్పి ఒక మోడల్ అండి. ఇది ఎస్యూవీ టైప్ ఆఫ్ వెహికల్. సో ఈ వెహికల్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డైరెక్ట్గా వెహికల్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ కాదు. దానివల్ల మేబీ కొన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ గమనిద్దామండి. బిఎండబ్ల్యూ లేజర్ లైటింగ్ ఇక్కడ మీరు వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, బిఎండబ్ల్యూ లేజర్ లైటింగ్ అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే మీకు లైటింగ్ అనేది చాలా షార్ప్గా మనకి రోడ్డు మీద అయితే పడుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లూ కలర్లో ప్రొవైడ్ చేశారు. అలాగే లోపల లైటింగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అలాగే సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు వీటికి. దాంతోపాటు ఈ గ్రిల్ ఏదైతే ఉందో, ఈ క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుందండి. అలాగే ఈ ఎంటైర్ గ్రిల్ కూడా చాలా బాగుంది, చాలా సాలిడ్గా ఉంది. అలాగే దీనికి ఒక కెమెరా ప్రొవైడ్ చేశారు. అలాగే కింద ఒక రాడార్ ఉందండి. ఈ రాడార్ దేనికి యూజ్ అవుతుందంటే మనకి, సో మీకు తెలుసు, సేఫ్టీకి చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైజింగ్ ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మోడల్ వచ్చేసరికి బ్రియం X60M50i అనే మోడలు. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీని ప్రైస్ వచ్చేసరికి 58,800 ఒమానీ రియాల్స్ అండి. నేను మీకు స్క్రీన్ పైన వేస్తాను మన ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుంది అని. సో ఇది 8 సిలిండర్ వెహికల్. అలాగే దీని ఇంజన్ సీసీ వచ్చేసరికి 4395 ఇంజన్ సీసీ, అలాగే 530 హార్స్ పవర్ అండి. సో రండి మనం ఇకపోతే మీకు చెప్పడం మర్చిపోయాను, ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి ఈ ఎలాయ్ వీల్స్ ఏదైతే మీరు చూస్తున్నారో చాలా సాలిడ్గా ఉన్నాయండి ఎలాయ్ వీల్స్. అలాగే ఈ వెహికల్ మేడ్ ఇన్ అమెరికా వెహికల్. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చూడొచ్చు, లోపల వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ చాలా బాగున్నాయి, చాలా సాలిడ్గా ఉన్నదండి. అలాగే బిఎండబ్ల్యూ ఇక్కడ మీరు మార్క్ చూడొచ్చు, ఇది స్పెషల్ మాట. సో రండి లోపలికి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఈ వెహికల్కి వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయండి. అంటే ఫ్రంట్ ఒక కెమెరా, అలాగే సైడ్ ఇక్కడ ఒక కెమెరా ఉంది. అలాగే టోటల్గా ఈ వెహికల్కి 4 కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు. దానివల్ల మనకి 360 డిగ్రీ వ్యూ అనేది మనకి లోపల కనబడుతుంది. మనం లోపలికి వెళ్దాం రండి. సో లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విండో పైన ఏదైతే ఉందో మనం సిగ్నల్ ఆన్ చేయగానే నాకు తెలిసి ఇది కూడా బ్లింక్ అవుతుంది. దీంతోపాటు మన బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా వర్క్ అవుతుంది. సో లెదర్ అయితే కనుక ప్రీమియం లెదర్ అండి. దీంట్లో మనకి లంబర్డ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం కావాలంటే ఈ పీస్ని కూడా ఫ్రంట్కి జరుపుకోవచ్చు. సో దానివల్ల లగ్జరీ డ్రైవింగ్ మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 8-వే అడ్జస్టబుల్ సీట్ మనకి ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, 8-వే అడ్జస్టబుల్ ప్రతిదీ మనకు ఉన్నదండి ఆప్షను. దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు, వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు స్పోర్టివ్ లుక్ కోసం ఇక్కడ మనకి స్టీల్తో డిజైన్ చేశారండి. ఇవన్నీ కూడా మన బ్రేక్ కానీ, ఎక్సలేటర్ కానీ, అలాగే మన ఫుట్ పెట్టుకునే ప్లేస్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక హోల్డర్ ప్రొవైడ్ చేశారు మన ఏమైనా థింగ్స్ పెట్టుకునే దానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు బిఎండబ్ల్యూలో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్కి లైటింగ్ సిస్టమ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు. సో ఆటోమేటిక్ లైట్ కానీ, లైట్ ఆన్ చేసుకోవాలన్నా ప్రతిదీ. అలాగే క్రోమ్ ఫినిషింగ్, వెహికల్ ఓవరాల్గా లెదర్తో డిజైన్ చేశారండి, చాలా బాగుంది బిల్ట్ క్వాలిటీ. అలాగే ఈ వెహికల్కి మన స్పీడోమీటర్ కంప్లీట్గా ఎలక్ట్రానిక్ స్పీడోమీటర్. అలాగే ఇది కూడా కంప్లీట్గా మంచి ఎల్సిడి డిస్ప్లేస్ అండి రెండు కూడా. స్టీరింగ్ కూడా చాలా బాగుంది, సాలిడ్గా పట్టుకుంటే చాలా బాగుందండి. దాంతోపాటు దీంట్లో వాడిన మ్యూజిక్ సిస్టమ్ ఏంటి, దీంట్లో వాడిన మ్యూజిక్ సిస్టము హార్మాన్ కార్డామ్ అని చెప్పి వాళ్ళు వాడిన మ్యూజిక్ సిస్టమ్ యూస్ చేశారండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండిల్స్ చాలా బాగున్నాయి. అలాగే సీట్ మెమొరీ ఫంక్షన్ కానీ, అలాగే మన హ్యాండిల్ పట్టుకోవడానికి కానీ ప్రతి చోట కార్బన్ ఫైబర్ వీళ్ళు యూస్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ ఉంది, ఇక్కడ కార్బన్ ఫైబర్ ఉంది, ఇక్కడ కార్బన్ ఫైబర్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ యూస్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే వెహికల్ లగ్జరీ లుక్ మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ వన్, మనం స్క్రీన్ చూడొచ్చు. నేను స్క్రీన్ ఆన్ అయింది, మనం డోర్ క్లోజ్ చేయగానే చాలా పెద్ద స్క్రీన్ అండి, హై రిజల్యూషన్ ఉన్న స్క్రీను. అలాగే ఇది కూడా హై రిజల్యూషన్ ఉన్న స్క్రీనే, చాలా బాగా కనబడుతుంది మనకి. దిస్ వన్, ఈ స్క్రీను చాలా హై రిజల్యూషన్ ఉన్న స్క్రీన్స్ అండి.
సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ప్రతి ఆప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనం రేడార్ సెట్ చేసుకోవడానికి, అలాగే క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా మనకి స్టీరింగ్లో మన బ్లూటూత్ ఆప్షన్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ కూడా చాలా సాలిడ్గా ఉందండి. అలాగే కంప్లీట్గా ఇది బ్లాక్ కలర్ ఇంటీరియరు. ఈవెన్ ఇవి కూడా నేను ఓపెన్ చేస్తుంటే మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. బిల్ట్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్ బిల్ట్ క్వాలిటీ అండి. వచ్చేసరికి మనం ఇది చూద్దాం, దీని లోపల కంట్రోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇవన్నీ కూడా మన సీటు హీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ అండి. దాంతోపాటు ఇక్కడ మొత్తం కూడా ఏసీ వెంట్స్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్కి సరౌండింగ్ లుక్స్ మనం చూసుకోవాలి అనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి వెహికల్ యొక్క డీటెయిల్స్ మనకి స్క్రీన్లో కనబడుతున్నాయండి. సో అలాగే కింద వచ్చేసరికి మన మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కప్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. 2 కప్ హోల్డర్స్, ఒక సిగరెట్ లైటరు, దాంతోపాటు కూలింగ్ ఆప్షన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో ఇది సిగరెట్ లైటరు, అలాగే యూఎస్బి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. దీంతోపాటు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ గేర్ నాబ్ అండి. ఫెంటాస్టిక్ గేర్ నాబ్, క్రిస్టల్తో డిజైన్ చేసిన గేర్ నాబ్ మాట, చాలా బాగుంది. అలాగే వెహికల్కి ఇంజన్ స్టార్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే 360 డిగ్రీ కెమెరా, మనకి మిగతా ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేసుకోవాలా, కంఫర్ట్లోనా, ఈకోలోనా, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడ్ మనకి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డౌన్ హిల్ అసిస్ట్. ఇది వచ్చేసరికి 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ అండి. మనం 4 వీల్ డ్రైవ్ ఆపరేట్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన స్క్రీన్లో మనం నావిగేట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడి నుంచి మనం దీన్ని నావిగేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లో బాక్స్ లోపల మనం కావాలంటే మన ఈ వెహికల్లో మన ఏసీ ప్యూరిఫికేషన్ కూడా ఉంటుందండి. మనకు నచ్చిన స్మెల్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇకపోతే సేఫ్టీ వైజ్ చూసుకోవాలనుకుంటే మీరు చూడొచ్చు, దగ్గర సీట్ దగ్గర నుంచి సైడ్ కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర 8 ఎయిర్ బ్యాగ్స్ దాకా మనకి వెహికల్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, మన గ్లో బాక్స్. సో దీన్ని 2 విధాలుగా మనం ఓపెన్ చేయొచ్చు. దీని లోపల థండర్ బోల్ట్ ప్రొవైడ్ చేశారు మనకి, అలాగే ఒక చిన్న లైట్ ఉంది. సో ఓవరాల్గా ఇది ఫ్రంట్ నుంచి వెహికల్ లుక్ అండి. సో ఈ వెహికల్ ఇండియాలో అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీరు నాకు చెప్పాలి. అలాగే ఈ వెహికల్కి పనోరామిక్ మూన్ రూఫ్ మనకి ప్రొవైడ్ చేశారు. సో వెహికల్ బ్యాటరీ అయితే లోలో ఉంది, అందుకే నేనైతే ఓపెన్ అవ్వట్లేదు ఇది. అలాగే ఇక్కడ మిర్రర్ చూడొచ్చు మీరు, ఎలక్ట్రానిక్ మిర్రర్ ఇది. సో రండి మనం బ్యాక్ సైడ్ చూద్దాం. సో దీనికైతే పెడల్ షిఫ్టింగ్స్ కూడా ఉన్నాయి మనకి. వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ మోడల్ అంటే 10 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందండి. 2022 మోడల్. ఇది వెహికల్ యొక్క ఇంజన్ సీసీ 4.4. మనం రేర్కి వెళ్దాం, రేర్ ఎలా ఉందో చూద్దాం. సో రేర్ అయితే కనుక వీళ్ళు సన్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు, సన్ షేడ్స్, సన్ స్క్రీన్స్, వాట్ ఎవర్. ఇక్కడ లెదర్ ఫినిషింగ్, ఇది లెదరు. సో హ్యాండిల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, సాలిడ్గా ఉన్నాయి. సో లోపల చూద్దాం. సేమ్ మన ఎయిర్ క్రాఫ్ట్ సీటింగ్ టైప్ డిజైన్ అండి ఇదంతా. హ్యాండ్ రెస్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. హ్యాండ్ రెస్ట్ చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ కంట్రోల్స్, ఏసీ కంట్రోల్స్. సో ఇది వెహికల్ ఓవరాల్ లుక్ అండి. మీకు చెప్పాను పనోరామిక్ సన్ రూఫ్ అని చెప్పి, అలాగే లైట్స్. సో మనం ఇప్పుడు రేర్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ X6 అని చెప్పేసి ఉంది. బ్యాక్ సైడ్ 2 ఎగ్జాస్ట్లు ప్రొవైడ్ చేశారు, ఒక కెమెరా ఉంది, అలాగే సెన్సార్స్ ఉన్నాయి. ఇది కెమెరా. మనం ఓపెన్ చేద్దాం. ఒకసారి ప్రెస్ చేయగానే ఓపెన్ అయింది బూటు. సో లోపల అయితే కనుక చాలా సఫిషియంట్ స్పేస్ ఉందండి దీనికి మనం ఓపెన్ చేసుకోవడానికి. అలాగే ఇది మన బూట్ ఓపెన్ చేసినప్పుడు దీనికి కూడా హైడ్రాలిక్ ఆప్షన్ ఇచ్చారు. సో దట్ ఇంత మనం ఈ ప్యాడ్ మొత్తం కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది.
ఈ సైజ్ అయితే కనుక ఎల్ఐ వీల్స్ ఇది టైర్స్ చిన్న సైజ్ ఇస్తారండి, ఎందుకంటే సేఫ్టీ కోసం. సేమ్ సైజ్ ఉండదు ఇది, మీరు చూడొచ్చు. టెంపరీ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇది దాదాపు ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి వెహికల్స్కి ఈ విధంగానే వస్తుంది అన్నమాట. సో ఇది అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు యాంబియంట్ ఎయిర్ అని చెప్పి. సో మన ఎయిర్ ప్యూరిఫికేషన్ లోపల ఆప్షన్ ఉంది. ఇవి పెట్టుకుంటే కనుక ఎయిర్ మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో మనం ఈరోజు ఇంజన్ కూడా చూద్దాం. ఇంజన్ అసలు ఎలా ఉంది కంపార్ట్మెంట్ అనేది. ఇది 8 సిలిండర్ వెహికల్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో రండి. సో వెహికల్ ఇంజన్ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు దీని సేఫ్టీ అలా ఎలా డిజైన్ చేశారనేది చాలా సాలిడ్గా ఉందండి. సేఫ్టీ వైజ్ అయితే కనుక ఫెంటాస్టిక్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఇంజన్ పైన ఉన్న కవర్ కూడా చాలా బాగుంది. ఇంజన్ డిజైన్ ఫెంటాస్టిక్ అండి. ఇది నాకు తెలిసి ఈ ఇంజన్ సిలిండర్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వి షేప్లో ఇంజన్స్ ఉంటాయి, సిలిండర్స్ అయితే ఉంటుంది దీనికి. సో ఇది 8 సిలిండర్ వెహికల్, సేఫ్టీ వైజ్ ఫెంటాస్టిక్. ఇది అంతా కూడా ఐరనేనండి ఇదంతా. సో దానివల్ల మీకు పర్ఫెక్ట్ సేఫ్టీ అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ గురించి. మనం క్లోజ్ చేద్దాం, ఫినిష్. సో ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కుదిరితే కేటలాగ్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.